వెల్కమ్ టు మై ఛానల్. రాజ్ తరుణ్కి నార్సింగ్ పోలీసులు నోటీసులు. అసలు నోటీసులు ఎందుకు ఇచ్చారు ఏమనేది కూడా ఇప్పటికే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ లావణ్య మధ్య ఉన్నటువంటి వ్యవహారం రోజు రోజుకి కొంత అది సద్దుమణిగేలా లేదు. ప్రతిదీ కూడా పెద్దదవుతున్నట్టుగానే ఉంది. మరీ ఇంకా అది సాగదీస్తూనే కేసు అయితే అలా వెళ్తూనే ఉందని చెప్పుకోవచ్చు. లావణ్య అనే యువతకి ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే సినీ నటుడు అయినటువంటి హీరో అయినటువంటి రాజ్ తరుణ్ పైన నార్సింగ్ పోలీసులు అయితే కేసు నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే విచారణకు రావాలనేసి కూడా ఆయనకు నోటీసులు పంపించారు పోలీసులు. ఈ నెల 18 లోపు కూడా హాజరు కావాలనేసి కూడా పోలీసులు ఆ నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. అయితే ఇక్కడ బిఎన్ఎన్ ఏదైతే ఉందో 45 కింద రాజ్ తరుణ్కు నోటీసులు అయితే జారీ చేశారు అధికారులు. అయితే రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ కూడా లావణ్య కొన్ని రోజుల క్రితం పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే నటి మాల్వి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో ఆమె పరిచయం అయ్యాకే తనను లావణ్యను రాజ్ దూరం పెడుతున్నారనేసి కూడా లావణ్య ఫిర్యాదులు అయితే పేర్కొనింది. అయితే ఈ విషయం పైన ప్రశ్నిస్తే రాజు కొంత కొంత కఠినంగా కొంత వల్గర్గా మాట్లాడాడని దూషించాడనేసి కూడా లావణ్య అయితే చెప్పుకొచ్చింది. తనను బెదిరించాడనేసి సంబంధం లేనటువంటి కేసులో ఎదిగించడంతో తాను 43 రోజుల పాటు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చిందనేసి కూడా లావణ్య చెప్పుకొచ్చింది. అలాగే ఏంటంటే మాల్వీతో పాటు ఆమె సోదరుడైనటువంటి మయాంక్ కూడా తనను బెదిరించాడనేసి కూడా లావణ్య తెలిపిందనమాట. అయితే దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజ్ తరుణ్తో పాటు కూడా మాల్వి అలాగే మయాంకుల పైన కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు రాజు లేనిదే నేను బతకలేను అనేసి కూడా అన్నీ కోల్పోయాను, నేను అతను లేకపోతే నేను బతకలేను, నేను మోసపోయానంటూ కూడా రాజు నా చావును కూడా కోరుకుంటున్నాడు, నేను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంటున్నానంటూ కూడా తన అడ్వకేట్కు లావణ్య సందేశం పంపగా పోలీసులు అడ్వకేట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు ఆమెకి ఇంటికి చేరుకొని పోలీసులు కూడా లావణ్యకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేశారు. ఇది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామం. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? లావణ్య, మాల్వి అలాగే రాజ్ తరుణ్ ఇక రకరకాలైనటువంటి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇది రకరకాలైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి కేసులో. ఇక 18వ తేదీ రాజ్ తరుణ్ విచారించిన తర్వాత పోలీసులు ఏం చెప్పబోతున్నారు, అసలు ఎటువంటి నిజాలు ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది కూడా త్వరలో తేలిపోతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.